శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. ఈరోజు ఏ చెట్టు మూలికలను చూపిస్తామంటే ఒక అద్భుతమైన చెట్టు మూలిక అండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువగా సమస్యను పెంచుకుంటూ ఉన్నదంటే కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు. కిడ్నీ సమస్య అంటే ఏమబ్బా అంటే కొంతమందికి స్టోన్స్ వస్తూ ఉంటాయి, అది ఒక సమస్య అయితే క్రియేటిన్ పెరగడం. ఎందుకు పెరుగుతుందప్ప అంటే ఎవరికీ తెలియదు సరిగా. చేతులు కాళ్ళు వాపులు వస్తున్నాయా? లేదు. మరి వామిట్స్ ఏమన్నా అవుతున్నాయా? లేదు. మూత్రం ఏమన్నా బంద్ అయిందా? లేదు. ఏకదమ్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పడం ఏంటంటే మీకు 2 కిడ్నీలు పాడైపోయినాయండి అంటారు. మరి 2 కిడ్నీలు పాడైపోతే నొప్పి లేదు, ఏమీ లేదు, మరికి ఇలా పాడైంది అంటే క్రియేటిన్ మాత్రం పెరిగి ఉంటుంది. ఎందుకు? దానికి కారణం ఏమిటంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పోవడం, లేదా ప్రోటీన్స్ అనేది మూత్రంలో పోవడము. మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉంటుంది. అలాంటి ప్రోటీన్ పోయే టైంలో చాలామందికి సమస్యలు వస్తూ ఉండేది ఏమంటే నడుముల నొప్పులు వస్తుంటాయి, నరాల వీక్నెస్ వస్తుంటుంది. అలాగే ఈ ఒక్క మూత్రం కూడా అప్పుడప్పుడు వచ్చేది పోయేది తగ్గుతూ ఉంటుంది. పోయినట్లే ఉంటుంది కానీ పోదు, ఇంకా స్టాక్ ఉంటుంది. ఇలాంటి సమస్యలు చాలా వరకు ఈ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. దీనికి మూల కారణం ఏమిటప్ప అంటే 15-20 సంవత్సరాల వెనుకాల ఈ సమస్య అనేది 100లో 10 మందికే ఉన్నింది. ఇప్పుడు 100లో మ్యాక్సిమం 40 మందికి వస్తున్నది. కారణం ఏమిటంటే మనం తాగే ఆహార పదార్థాలు, తినే ఆహార పదార్థాలు, తాగే వాటర్, నీళ్ళు. ఈ ఫిల్టర్ వాటర్లు ఎప్పుడు వచ్చాయో, ఇంటి లోపలికి అడుగు పెట్టాయో మనల్ని ఎత్తి హాస్పిటల్కి వేస్తున్నాయి. మనం ఇంట్లో అవి వచ్చి ఫిల్టర్ వాటర్లు వచ్చి ఇంట్లో అడుగు పెట్టాయి, మనల్ని హాస్పిటల్ పాలు చేస్తున్నాయి. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందంటే ఆ ఫిల్టర్ వాటర్ల నుంచి. అవి తాగి 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 ఏమవుతుందంటే మూత్రపిండాలు అంటే కిడ్నీలు పాడవుతున్నాయి. అలాగే బాడీలో కాల్షియం అనేది తగ్గుతూ ఉంది. మన పూర్వకాలంలో పని చేసేవాళ్ళమండి. ఏమంటే ఇప్పుడు కూడా ఉన్నది, ఇంట్లో పాలు పగిలిపోయినాయి అనుకోండి, దాన్ని ఏం చేస్తాము? ఎత్తి పారబోస్తాం, వద్దబ్బా ఇదేని. కానీ వాడు కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు, డైరీలో ఏం చేస్తున్నారు, పాలును పగలగొట్టి వాళ్ళు పన్నీర్ అనేది ఒక దీంట్లో మనకు అది ఇస్తున్నాడు. పాలు పగలగొడుతున్నాడంటే ఎలా పగలగొడుతున్నాడంటే వెన్నీగర్ కలుపుతుంది. దాంట్లోకి వెన్నీగర్ ఎంత సమస్య డేంజర్ అంటే మీకు తెలియదు. వెన్నీగర్ ఒక గ్లాసులోకి తీసుకోండి. ఒక ఎముక అంటే మీరు ఏదో మాంసాహారాలు తిన్నప్పుడు ఒక ఎముక మిగులుతుంది కదా, ఆ ఎముకనెత్తి దాంట్లోకి వేసి వదిలేయండి. ఒక 3 days 4 days వదిలేసిన తర్వాత బెండ్ చేస్తే లైట్గా బెండ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. అంటే వెన్నీగర్ అంత డేంజర్ అనమాట. అలాగే దాన్ని ఎత్తి ఈ చెడిన పాలలోకి వేస్తారు, ఆ పాలని చెడుపుతుంది. ఆ చెడిన పాలని మూట కట్టి కేకుల్లాగా కట్ చేసి అంగళ్ళలో అమ్మేస్తున్నారు. పన్నీర్ బాగా తినడమే మనం. దాని నుంచి కాల్షియం తగ్గుతుంది, ఒంట్లో కాల్షియం లోపిస్తుంది. అలాగే ఈ మూత్రపిండాలు కూడా దెబ్బతింటున్నది. ఇలాంటి ఆహార పదార్థాలు తిని 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 రుచికి పోయి మనము శుభ్రంగా హాస్పిటల్ పాలవుతున్నాం. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు నేను చెప్పబోయే ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. చూడండి, ఇది వచ్చి వెంపలి చెట్టు అంటాం. ఇది వెంపలి చూడండి, ఇలా కాయలు ఉంటుంది. ఇది వెంపలి చెట్టు. ఇది వచ్చి దీంట్లో 2 రకాలు ఉంటాయి. తెల్ల పూలు పూసేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఇంకోటి మన కుంకుమ రంగులో కాస్త వస్తుంటుంది పువ్వు. ఎర్రది తెల్లది 2 రకాలు ఉంటాయి. ఈ ఎర్ర పూలు వచ్చేది ఇది అన్నమాట. ఇది తెల్లదైనా సరే ఎర్రదైనా సరే రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మీరేం చేస్తారంటే దీన్ని సమూలంగా వేరుతో సమేతంగా పెరుక్కోవాలి. మీ చుట్టుపక్కల దొరికింది అనుకోండి, వేరుతో సమేతంగా పెరకండి. దీని జతకి మీకు కావాల్సిండేది అటుకు మామిడి దొరికితే అది తీసుకోవచ్చు, లేదంటే గలిజేరు దొరుకుతుంది, పునర్నవ అని. కొంతమంది అంటుంటారు పునర్నవ అటుకు మామిడి 2 ఒకటే అంటున్నారు. కాదండి, పునర్నవ వేరు, అటుకు మామిడి వేరు. గలిజేరు అని పిలుస్తాం. మన తెలుగు భాషలో వచ్చి పునర్నవ అని, గలిజేరు అని పిలుస్తాం. దానికి కావాలంటే వీడియోలో చూపిస్తాం మేము. ఆ ఒక్క చెట్టుని లేదా దీన్ని, లేదా మీకు దొరక్కపోతే అటుకు మామిడి, దీన్ని ఏం చేస్తారంటే 2 సమ ప్రమాణాలతో ఆరబెట్టుకోండి, నీడలో ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత ఇట్లా పట్టుకుంటే పౌడర్ కావాలి. ఆ సమయంలో ఏం చేస్తారంటే బాగా నలగొట్టేసి జగ్గడబగ్గడగా కొట్టండి. ఎక్కువ పౌడర్ చూర్ణంలాగా ఏం అవసరం లేదు. చేసి ఉదయం 1 స్పూను ఒక పాత్రలోకి వేసి, అల్యూమినియం పాత్రలు వాడకండి, 1 స్పూను ఒక పాత్రలోకి వేసి 3 గ్లాసులు నీళ్ళు పోయండి. 3 లేదా 4 గ్లాసులు నీళ్ళు పోసి
బాగా కాగబెట్టాలి. కాంచి 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 మ్యాక్సిమం 3/4 నుంచి 1 గ్లాసు లోపలే ఉండాలి నీళ్ళు. అలా కాంచిన కషాయాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వస్తే మీకు ఆ కిడ్నీ సమస్యలు ఏదుందో ఆ సమస్యలు తగ్గుతూ వస్తాయి. ఈ క్రియేటిన్ పెరిగింటుంది 3 పాయింట్లు 4 పాయింట్లు 5 పాయింట్లు పెరిగింటుంది. 4 నుంచి 5 పాయింట్లు పెరిగే కొందరికి వాళ్ళు ఏం చేస్తారంటే పిస్టులా అనేది వేసేస్తుంటారు. దయచేసి పిస్టులాకి వెళ్ళకండి. మీకు ఒంట్లో కాళ్ళు వాపులు వచ్చి పూర్తి ప్రెజర్ ఎక్కువయ్యి వామిట్స్ అయ్యే టయానికి అప్పుడు సమస్య ఎక్కువ ఉండదు అని తెలుసుకోవాలి. అది ఏమీ లేకుండా 10, 12 ఉన్నా కూడా ఏ సమస్య లేకుండా ఉంటే ఇలాంటి కషాయాలు ఇలాంటివి వాడుకొని అయినంత తగ్గించుకోండి. వాళ్ళ దగ్గర మాత్రలు రాయించుకోండి, పిస్టులా వేయించుకోకండి. ఎమర్జెన్సీ డయాలిసిస్ అంటారు, దయచేసి చేసుకోకండి. కాళ్ళంతా వాపులు వచ్చేసి మొగమంతా స్పెల్లింగ్ వస్తుంది, నీళ్లు నిండుకుంటుంటుంది ఒంట్లో. అప్పుడు మాత్రమే మీరు డయాలిసిస్కి వెళ్ళాలి. అంతవరకు ఏ సమస్య ఉండదు. ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నాను. 4 పాయింట్లు 5 పాయింట్లు ఉండే కొందరికే పిస్టులా వేసేస్తున్నారు డాక్టర్లు. వాళ్ళకేం డబ్బులు కావాలంతే. అలాంటి సమస్య ఎవరికి పోగొద్దండి. దయచేసి ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, ఒక 3 పాయింట్లు ఉంది, 4 పాయింట్లు ఉంది, 5 పాయింట్లు ఉండదండి, మేము ఇంకా డయాలిసిస్కి వెళ్ళలేదు, ఏ సిమ్టమ్స్ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేస్తే దానికి తగిన మందులు ఉంటాయి, పంపిస్తాను, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.